హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే తిరుపతికి అయితే వెళ్ళాము. మా చిన్నదానికి నవ్వుస్ ఉండే, అందుకు మొక్కు తీర్చుకోవడానికి బాగా అల్లరి చేస్తుందని వెళ్ళాము. రిజర్వేషన్ అయితే చేసుకోలేదు, అనుకోకుండా వెళ్ళాము. తిరుపతి సూపర్ ఫాస్ట్గా అయితే వెళ్ళాము ట్రైన్కి. కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మాకైతే రిజర్వేషన్ లేకుండా బెస్ట్ అనిపించింది. మేము నడుచుకుంటానైతే స్వామివారి దగ్గరికి చేరుకున్నాము. ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి చాలా రష్ అనేది ఉండే మెట్ల మార్గాన కూడా. మాకైతే మంచిగా అనిపించింది. మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆకలేసిన ఏమైనా ఫుడ్ అనేది పైన అరేంజ్ చేశారు. కానీ ఏ టిఫిన్కైనా 50 రూపీస్ డబుల్ రేట్ అన్నమాట, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా. చూడండి, ఇవే టిఫిన్స్. మేమందరం నడుచుకుంటూ వెళ్ళాము. ఒకవేళ మీరు కింద టికెట్స్ తీసుకోవాలనుకుంటే ముందు రోజే మాత్రం స్టే చేయాలి. ఎందుకంటే 3 నుంచి 4 వరకు, అలా 3 నుంచి 7 వరకు ఇస్తున్నారట టికెట్. ఎక్కడ అంటే భూదేవి కాంప్లెక్స్లో, శ్రీనివాస కాంప్లెక్స్, వైష్ణవి కాంప్లెక్స్, ఇక్కడ మాత్రమే టికెట్స్ ఇస్తున్నారు. ఏం టికెట్స్ అంటే దర్శనం టికెట్స్, ఎస్ఎస్డి అండ్ డిడి టికెట్స్ ఇస్తున్నారు. మీరు కావాలంటే ముందెళ్ళి స్టే చేసి తీసుకోండి. దర్శనానికి మాత్రం మాకు 9 గంటల సమయం అనేది పట్టింది. ఎందుకంటే మాకు ఎలాంటి టికెట్స్ లేకుండే. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి సపరేట్గా దర్శనం అనేది ఒకటి ఉంది. 1 ఇయర్ లోపు పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దర్శనంలో మాత్రం మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ మొత్తం అన్నీ వాళ్ళే ఆ కంపార్ట్మెంట్స్లోనే ఇస్తారు కాబట్టి ఏం మనం అలసిపోము, మంచిగా ఉంటుంది. మా చిన్నదైతే మోకాళ్ళ పర్వతం మంచిగా ఎక్కింది. మా చిన్నది ఒక దాదాపు 70 మెట్లు అదే ఎక్కింది. పిక్కలన్నీ గట్టిగా అయినాయి. మాకే పాపం అనిపించింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం పైనకి వెళ్ళినాక అక్కడ లగేజ్ రూమ్ సైడ్ మాధవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అందులో టోటల్ ఫ్రీ అండి. మనకు ఫుడ్, బెడ్, స్నానం చేయడానికి అన్నీ ఫ్రీ అన్నట్టు. తిరుపతిలో మొత్తం ఎక్కువ శాతం ఫ్రీనే, అండ్ ఫ్రీ బస్ ఆల్సో. తిరుపతి పైన చూడండి ఎంతమంది ఉన్నారో. లోపలికి ఫోన్స్ అయితే అలో చేయరు. అండ్ నార్మల్గా మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే చిన్నపిల్లల డ్రెస్సులు, బాటిల్స్ అవి మాత్రమే అలో చేస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు అవి అయితే ఏం అలో చేయరు. మాకైతే కొబ్బరికాయ కూడా అలో చేయలేదు. చూడండి, మేమైతే ఇలా ఫొటోస్ అయితే దిగాము. మొత్తానికైతే మా మొక్కు తీరిపోయింది, మంచిగా జరిగింది. మేము వచ్చేటప్పుడు కూడా ట్రైన్ బుక్ చేసుకోకుండానే వచ్చేయడము మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.